నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2024లో ఘన విజయం సాధించిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయేదానికే ఈ నెల అంటే 2వ తేదీ ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు 30 రోజులుగా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా యూనిట్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ 30 రోజుల్లో కనీసం 30 నుంచి 50 ఇండ్లు సందర్శించి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటి అడుగు, తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా తొలి అడుగు మాత్రమే. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే ఈ సంవత్సరంలో సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ముందు ఇప్పుడు అమలు చేసినవి భవిష్యత్తులో అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు వివరిస్తాం. బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైతే ఆ ఇంటికి పోతారో ఆ ఇంట్లో టీడీపీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటి గృహిణి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తితో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళకి నెంబర్ పంపించి వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేసినప్పుడే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటిని సందర్శించినట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారం వస్తుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటా ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటుంది. రెండో విషయానికి సూపర్ 6 కార్యక్రమాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి అంటే 2024 ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతా ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూశారు, ఒక అద్భుతమైన కార్యక్రమం. గత ప్రభుత్వం 42 లక్షల పైచిలకు తల్లికి వందనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు 9,000 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు
ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లికి వందనం కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటా ఉంది. అదే కాకుండా రైతు సంక్షేమం, రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇసుక పాలసీ, గత ప్రభుత్వం వేల కోట్ల అక్రమార్జన చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇసుక ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ఈరోజు ప్రతి భవన నిర్మాణ కార్మికులు కానీ, అదేవిధంగా నిర్మాణం చేసుకునే ఓనర్లు కానీ ఈరోజు సంతోషంగా అత్యంత చౌకతో ఉచిత ఇసుక దొరుకుతా ఉంది. ఎక్కడ కూడా ఇసుక మీద ప్రస్తావనే లేదు ఈరోజు. అంటే ఎంతో సంతోషంగా ఉచితంగా ప్రజలకు ఇసుక వస్తూ ఉంది కాబట్టి ప్రజలు దాని చర్చ లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతూ ఉంటారు. ఒకవైపు చూస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరంలో, దాదాపు 9.6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్రానికి టాక్సేషన్ రూపంలో సంపద సృష్టిస్తాం, సంపద సృష్టి జరుగుతుంది. అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. 10 లక్షల 20 లక్షల ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ ప్రామిస్. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఈ సంవత్సరంలోనే 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువులతో సహా, ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రైవేట్ కానీ ప్రభుత్వంలో కానీ 2 చోట్ల కూడా ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే దాదాపు 4.5 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే సూపర్ 6 చెప్పామో 20 లక్షల ఉద్యోగ కల్పన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి టీచర్లు డిఎస్సి 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరీక్ష కూడా ఉంది. ఇమీడియట్ గా ఈ నెలలోనే అవన్నీ కూడా కౌన్సిలింగ్, ఈ నెలలోనే ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ నియామకాలు కూడా జూలై నెలలో ఇస్తామని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉండా. ఇవి కాకుండా ఇంకా సంక్షేమ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ కోసం కానీ, బీసీ సంక్షేమం కోసం కానీ, మత్స్యకారుల సేవలో పథకాలు కానీ, అంగన్వాడీ సంక్షేమం కానీ, గుంతలు లేని రోడ్లు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు నిర్మాణంలో కూడా ₹1 వెచ్చించని ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 కిలోమీటర్ల రోడ్లు, గుంతలు అన్ని పూడ్చి ఈరోజు ప్రజలకు ఆర్థికంగా కష్టాలున్న సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం. అదే కూడా మహిళా సంక్షేమం, డ్వాక్రా మహిళలకు 28,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించాము ఇప్పటికే. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై గణనీయంగా దాడులు తగ్గినాయి, వేధింపులు తగ్గినాయి. లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సర కాలంలో ఎంతో మెరుగుపడి కేసుల రిజిస్ట్రేషన్ కూడా చాలా తగ్గిపోయిన విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాం. రైతు విషయానికి వస్తే 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి ఒక్కటే రోజు 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వం బాకీ పెట్టిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో వాళ్ళకందరికీ కూడా జమ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు చేసుకుంటా పోతున్నాం. కడప విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా చెప్పారు స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుందని. ఇప్పటికే జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చి సర్వేలు ఇవన్నీ కూడా ఇక బేసిక్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తొందరలో పార్టీ పరంగా పోయి ఒకసారి దాన్ని కూడా సమీక్ష చేసి పరిశీలించి అత్యంత వేగంగా ఈ ఫ్యాక్టరీ పూర్తి చేసేదానికి ప్రభుత్వ సహకారానికి ఏమన్నా కావాలని చెప్పి సమీక్ష కూడా చేస్తాం. ఇప్పటికే పనులు ప్రారంభమైన విషయాన్ని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. గాలేనగర్ ప్రాజెక్టుకు ఏదైతే ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు కడప వరకు నిధులు ఇచ్చి కడప వరకు పూర్తి చేస్తామని చెప్పాము, దాని ప్రతిపాదన అంటే ముఖ్యమంత్రి గారు అష్యూరెన్సెస్, సీఎం అష్యూరెన్సెస్ కూడా వేగంగా ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి చేరినాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాము ఇప్పటికే.
ఇన్ని పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఎంఎస్ఎంఈ యూనిట్ కొప్పర్తిలో దాదాపు 1700 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 1700 కోట్లతో తొందరలో టెండర్లు కూడా పిలుస్తారు. అవి కూడా ప్రారంభమై ఆ నిర్మాణాలు కూడా జరిగితే మీడియం అండ్ స్మాల్ సెక్టార్ ఇండస్ట్రీస్ కడప జిల్లాలో విస్తృతంగా వస్తాయి. రాయలసీమ సెంట్రిక్గా కొప్పర్తిని, అదేవిధంగా కర్నూలు జిల్లాలోని గోరకల్లు ఈ రెండు కూడా అభివృద్ధి చెందితే రాయలసీమ పారిశ్రామికంగా ముందుకు పోయే అవకాశాలు బ్రహ్మాండం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. రాయలసీమను ఈ 4 సంవత్సరాల్లో పారిశ్రామికంగా కానీ ఇరిగేషన్ పరంగా పూర్తి చేసి కాలువలు హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తున్నారు. జిఎన్ఎస్ఎస్ ప్రతిపాదనలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కడప వరకు పూర్తి చేస్తాం. ఎందుకంటే కడప తర్వాత అటవీక ఫారెస్ట్ ఏరియా ఉంది, అది క్లియరెన్స్ రావాలంటే అది టైగర్ జోన్ ఉంది కాబట్టి కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి గారు ముందే కడప వరకు పూర్తి చేస్తామని చెప్పినారు. అన్ని రంగాల్లో కూడా జిల్లా కానీ రాయలసీమ కానీ ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి తొలి అడుగు వేశాం. ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా, ప్రతిరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పని, ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద విమర్శించడం, ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మీద బురద వేస్తే అదంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి చెందుతుందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం. నిన్న మాట్లాడుతున్నాడు, పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఆల్రెడీ ఒక పాదయాత్ర చేశాం, రెండో పరామర్శ యాత్ర చేసినాం. పరామర్శ యాత్రలో నీ కారు కింద మనుషులు పడి చచ్చిపోతా ఉంటే ఈడ్చి పడేసి ముందుకు పోతున్న దృశ్యాలు రాష్ట్ర ప్రజలు చూశారు. శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇది. నీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు, అదేవిధంగా నీవే శాంతి భద్రతలు పాటించని మనిషి. పాదయాత్ర కాదు కదా, జైలు యాత్ర చేస్తాడు తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా, రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఒక సుపరిపాలన వైపు అడుగులు పడుతున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించాలా. రాబోయే ఎన్నికలకు 29 ఎన్నికలు గెలిపే ధ్యేయంగా మళ్ళీ ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు మేము పట్టించుకోము. ప్రజల కోసం, రాష్ట్రం కోసం అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తాం తప్ప వాళ్ళు మాట్లాడే విమర్శలు మేము పట్టించుకునే పరిస్థితిలో లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక జగన్ కూడా నిన్న యోజన మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వాళ్ళు సూపర్ 6 పథకాలని వెళ్తున్నారో దానికి నీటుగా కూడా మీరు కూడా ప్రజలు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? సూపర్ 6 పథకాలు మీరు తొలి అడుగులు చేశామని తీసుకెళ్తున్నారు. యోజన విభాగం మీటింగ్ లో కూడా అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మోసపూరిత పథకాలు చేస్తుంది, మీరు కూడా ప్రజలకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. ఒక్క విషయం చెప్తా ఉంటా, సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిందో కూటమి పార్టీలు, అవి అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకోమని ప్రతిపక్షాలు. ఒక సంపూర్ణ సంతోషంతో ఈరోజు తల్లికి వందన కార్యక్రమం చేసిన తర్వాత తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అంటే, పేద ప్రజలు కుటుంబంలో 2-3 ఉంటే ఒకరికే గత ప్రభుత్వం ఇచ్చి మిగతా పిల్లలు చదువు లేకుండా అవకాశం లేకుండా ఇంటి పనుల నిమిత్తమైన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉంది. ఇది ఒక చరిత్ర. మరి అది కానీ మిగతా ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకాలు కానీ ఇవన్నీ అమలు కాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉంటా. ప్రతిపక్షాలు అమలు అవుతున్న తీరును చూసి అమలు కాలేదని ఒక దుష్ప్రచారంతో మనుగడ సాగించాలనుకుంటారు వీళ్ళు. వాళ్ళకి సమాధానంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని 4 రోజులుగా చేస్తూ ఉంటాం. వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేది మేము పట్టించుకోం. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ప్రజల నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉంటే సవరించుకొని అక్కడక్కడ లబ్ధిదారులు ఏదైనా పొరపాటున మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చేదానికే ఈరోజు ఇంటింటి కార్యక్రమం. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు
మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని ఏ విధంగా మన ప్రభుత్వము ప్రజలకు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది, అలాగనే దానితో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంది, భవిష్యత్తులో యువతకి ఉపాధి అవకాశాల కోసం ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అలాగనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుందనేసి మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకుని ఒక విస్తృత స్థాయి సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు 4.1 ఏ విధంగా మనము ఈ 4 సంవత్సరాలు, ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఎలక్షన్ ముందు చెప్పామో ఆ విధంగానే పింఛన్లు 3 నెలల బకాయిలతో కలిపి ఇస్తూ ఎంత బాగా 1వ తేదీ సాయంత్రం లోగానే పింఛన్ల కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారికి పింఛన్ వెళ్తా ఉంది. ట్రాన్స్పరెంట్ గా ఏ విధమైన బెదిరింపులు లేకుండా, దాంతో పాటే ఆ తరువాత రాష్ట్రం మొత్తము అతుకులు గతుకులైన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని సరిదిద్దుతూ గుంతలన్నీ పూరించి మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా గానీ ప్రజలకు సరైన రోడ్లు ఇవ్వాలని చెప్పేసి గుంతలన్నీ దాదాపు 868 కోట్ల డబ్బు వెచ్చించి గుంతలు పూడ్చి, అలాగే జాతీయ రహదారుల కోసము దాదాపు 78,295 కోట్లు పెట్టి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముందుకు వస్తోంది ప్రభుత్వము. అలాగనే రోడ్లే కాకుండా నెక్స్ట్ ఏ విధంగా చెప్పామో ఆ విధంగా దీపం పథకాన్ని ప్రజలకు అందిస్తూ పేద బలుగు బలహీన వర్గాలకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తూ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన 2వ ప్రామిస్ ని కూడా పూర్తి చేసుకుంది. దాంతో పాటు డిఎస్సి ప్రకటించినారు. డిఎస్సి ఎగ్జామ్ జరగబోతా ఉంది. దాదాపు 16,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చే విధంగా డిఎస్సిని తీసుకొని వస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి కూడా జరపకుండా ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనానికి కారణమైన గత ప్రభుత్వం యొక్క చేసిన తప్పును సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సిని ప్రకటించారు. దాని ఎగ్జామ్ జరగబోతోంది. ఇంకొక నెలలో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంతో పాటు మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో వాళ్ళకి స్కూల్ ఫీజుల కింద ప్రభుత్వము ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పేసి ఆ పథకాన్ని తీసుకుపోయేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పేదవాళ్లు, చదువుకున్న పిల్లోళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. రేపు నెల ఆగస్టులో అలాగే ఉచిత బస్సు కూడా తీసుకొస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు కింద కూడా ఆ యొక్క ప్రామిస్ ను కూడా పూర్తి చేయబోతోంది ప్రభుత్వము. అలాగనే రైతు సంక్షేమం కోసము కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు కలిపి అది కూడా ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో, ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్లన్నీ ఒకటొకటి ఆర్థిక పరిస్థితి సరిదిద్దుకుంటూ ముందుకొస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తా ఉంది. అలాగనే దాదాపు అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించింది. నేనే మొన్ననే వెళ్ళాను అన్నా క్యాంటీన్ దగ్గరికి. పోతే పొద్దున్నే స్కూల్ పోయే పిల్లలు వచ్చేసి చక్కగా అన్నం టిఫిన్ తినేసేసి స్కూల్కి వెళ్తున్నారు. ఇంత గొప్ప పథకాన్ని గత ప్రభుత్వము అన్నా క్యాంటీన్ ని ఒక ద్వేషపూరితంగా కూల్చేసింది. ఈరోజు అలా అదే స్థలాలలో అదే ప్లేస్ లో ఇంకా నెంబర్ పెంచి అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చింది ప్రభుత్వము. ఇది పేదల ప్రభుత్వము, ప్రజల బాగు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ముఖ్యము. అలాగే రాష్ట్రం యొక్క ఆర్థికంగా మనీ జనరేషన్ చేయాలా, అందుకని మన గత ప్రభుత్వం యొక్క బెదిరింపులతో భయపడి పారిపోయిన కంపెనీలన్నింటినీ కన్విన్స్ చేసుకొని మరి ఎన్నో కంపెనీలని తీసుకొని వచ్చేసి రాష్ట్రంలో గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, లుల్లు కానీ, అలాగే టాటా వాళ్ళు కానీ, హెచ్సిఎల్ కానీ, డైకన్ కానీ ఎన్నో కంపెనీలు దాదాపు ఎన్నో 1,00,000 కోట్ల విలువైన కంపెనీలను తీసుకొచ్చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా స్థాపించి మళ్ళా యువత భవిష్యత్తు కోసం, మళ్ళీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. వీటన్నిటినీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెళ్ళి ప్రజలకు వివరించి, అలాగనే ఆ సందర్భంలో ప్రజలు ఇంకా ఏమైనా ఒక తెలుగుదేశం పార్టీలోని కార్యకర్త దీనికోసం పనిచేయబోతున్నాడు. ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రాము 9 దినాలు జరగబోతా ఉంది.
ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి కనీసం రోజుకు 30 నుంచి 50 ఇండ్లు తిరిగి అక్కడున్న మహిళలు కానీ పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ సమస్యలు తెలుసుకొని అలాగనే సమాజ పరంగా అక్కడ వాళ్ళకి ఏం కావాలో అభివృద్ధి పరంగా ఏం కావాలో రోడ్లు కావాలో కాలువలు కావాలో కనుక్కొని దానికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు అందరికి దిశానిర్దేశం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది. చక్కగా ట్రాన్స్పరెన్సీగా QR కోడ్ ఇచ్చి ఆ కోడ్ తో పాటు మనం వెళ్ళిన ఇంట్లోని వివరాలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ అప్లోడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క సమస్యని చాలా ట్రాన్స్పరెంట్ గా సాల్వ్ చేసే విధంగా, ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే ఏ కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నాం, దాని ఆర్థికంగా సామాజికంగా ఉన్న ఇబ్బందులు కూడా మనము దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కాబట్టి ఈ రోజు నుంచి కడపనే కాదు రాష్ట్రం మొత్తము పెద్ద ఎత్తున ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమం మొదలైతా ఉంది. దాంతో పాటు ఇప్పుడు మనకి కడపలో మీకు మొన్ననే తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభ సాక్షిగా మన కడపకు నీళ్లు ఇస్తాము, అది నా బాధ్యత అని చెప్పారు. దానికి గాను 1000 కోట్ల రూపాయలు ఇక్కడ కడపకే గాని కొప్పటికి గాని నీళ్ల సౌకర్యం ఇచ్చే విధంగా ముందుకొచ్చారు. దానికి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ప్లాన్లు కానీ దానికి సంబంధించిన ఎలా ముందుకెళ్లాలని మీద ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫైల్ తయారు చేసుకుని పంపించడం జరిగింది. దాంతో పాటు బుగ్గొంగను కూడా దానికి సంబంధించిన ఎస్టీపీని కూడా కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి కూడా ప్రపోజల్స్ వెళ్ళడం జరిగింది. మన కడపకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు రోడ్లు లేవు, కాలువలు లేవు, మనకు మంచినీళ్ళు లేవు. వీటి మూడింటిని మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు తరాల కోసం మన కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాము. అలాగనే రోడ్లు కాలువలు లేవని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా ప్రపోజల్ తయారు చేసుకుంటా డెఫినెట్ గా ప్రభుత్వం తరఫు నుంచి కడపకు ఈ విధమైన పని చేద్దాం మనం అందరం కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగనే ఈ కార్యక్రమం కంటే ముందే మనము కడపలో మీరు అందరు చూసింటారు, మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రామ్ ని మనం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క గృహానికి వెళ్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాము, ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లబోతా ఉంది. కాబట్టి కడపలో ఏ సమస్యలు ఉన్నా ఎక్కడున్నా వాటన్నింటినీ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్లి పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము కడప యొక్క అభివృద్ధి కోసం మాత్రము కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.